తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి పరాభవనామ సంవత్సరం వచ్చేసింది ఇప్పుడు 2026 సంవత్సరంలో. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరం అనగానే పేరే పరాభవం ఉందేమిట్రా నాయన అనుకుంటాం. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. 1966 ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 1967 వరకు వచ్చింది. ఈ సంవత్సరం పేరు పరాభవం. పేరుకు తగ్గట్టుగానే ఋషులంతా కూడా మనకి ఎంతో కొంత డెఫినెట్గా దాని యొక్క ప్రభావము, దాని యొక్క అర్థము ఉంటుందన్నమాట. అందువల్లనే 66 నుంచి 67 సంవత్సరాల మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను కనుక చూసుకున్నట్లయితే, ఇప్పటికి 60 సంవత్సరాలు వచ్చింది వాళ్ళకి. వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినా, ఎంత పెద్ద సంసారాలు చేసేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట పరాభవం జరుగుతూనే ఉంటుంది. పరాభవం అంటే అవమానము, అన్సక్సెస్. సో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అందువల్ల ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక చోట ఈ యొక్క నిరుత్సాహము, నిరాశ ఇలాంటివన్నీ కూడా ఉండడం తథ్యం మొట్టమొదటిగా. అయితే ఈ సంవత్సరంలో మరి మనకు 12 రాశుల వారు ఉంటారు. ఈ 12 రాశుల వారికి కూడా మిగతా యొక్క గ్రహ సంపుటి వలన వాళ్ళందరికీ కూడా శుభాలు, లాభాలు జరిగినప్పటికీ కూడా పక్కన ఏదో రకమైనటువంటి అశాంతి, నిరాశ, వైరాగ్యము, అరే నేను ఇంకా నా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, నేను ఇంకా సాధించలేకపోయానే, నేను సినిమా డైరెక్టర్ కాలేకపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ని కాలేకపోయానే, అలా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేటటువంటిది ఏదో ఒక మూలన ఉండిపోతుంది 12 రాసుల వారికి కూడా. అయితే ఇప్పుడు మనం ఈ సంవత్సరము రాజు మనకి ఆయన సంవత్సరాధిపతి గురుడయ్యాడండి. గురుడు అవడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది. దేవాలయాలు, చెరువులు నిండుతాయి. దేవాలయాలు, ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ప్రజల్లో వేరే లెవెల్లో భక్తి పెరిగిపోద్ది. మరి ఇప్పుడు చూడండి, మీరు ఎవరిని చూడండి, 7 వారాల శనివార వ్రతాలు చేసేస్తున్నారు. తర్వాత తిరుపతి వెళ్ళిపోతున్నారు, అందరూ కూడా వాడపల్లి వెళ్ళిపోతున్నారు. మరి ఇవన్నీ కూడా పుష్పాల రేట్లు, పూల దండలు వందల రేట్లు. అంతకుముందు లేదా మరి ఈ 7వ శనివారాల వ్రత కదా ఉంది కదా. మరి ఇప్పుడే ఎందుకంటే ఆ టైం అనమాట, ఆ గురుడు రాజుగా రావాలి. అంతకుముందు ఎర్రవరం నరసింహస్వామిని వెళ్ళిపోయారు, అంతకుముందు ప్రత్యంగిరా వారాహి అని వెళ్ళిపోయారు, ఇప్పుడు అవి లేవు. ఆ రకంగా మారుతూ వస్తూ ఉంటుంది. సో తటాకాలు నిండిపోతాయి. నెక్స్ట్ మంత్రి కుజుడు అనమాట. మంత్రి కుజుడు అవ్వడం వల్ల ఎర్రని ధాన్యాలు, కందులు, అపారాలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. యుద్ధాలు మంచిగా బ్రహ్మాండంగా మనం గెలిచేస్తాం. అసలు ప్రతి దేశం మీద కూడా మంత్రి దూకు దూకు అంటూ ఉంటాడు, కుజుడు కదా. రాజుగారేమో రిలాక్స్ రిలాక్స్ అంటూ ఉంటాడు. ఎందువల్లంటే ఆయన తొందరపడ్డు. ఎక్కడైనా సరే రాజు ఆవేశపరుడై ఉండాలా, మంత్రి నిదానం ఉండాలా. కానీ ఇక్కడ రివర్స్ అనమాట. ఇకపోతే ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు అయ్యాడు. సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల యుద్ధం చేయవే ఆ మొగడా అని పంపిస్తే ఆయన ఏం చేస్తాడు, ఆర్బిట్రేషన్స్ చేస్తూ ఉంటాడు. అంటే పెద్ద మనుషుల మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటాడు. ఎందుకండి మనం కొనుక్కోవడం, మనం చక్కగా నిదానంగా చమక్ చంద్ర సీరియల్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకండి పొరుగు రాజు వచ్చి ఈ రాజు మీద యుద్ధాన్ని చేయడానికి వస్తే ఎందుకండి మనకి యుద్ధాలు, మనం పప్పు తిని పడుకుందాం, కాళ్ళు దుప్పట కప్పుకొని కాళ్ళు చాపుకొని పడుకుందాం అంటాడు. అందులో నిజంగా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందన్నమాట. అంటే యుద్ధాలు మనకు తక్కువ ఉంటాయి ఈ సంవత్సరం ఇతర దేశాలతో. అలాగే ఈ యొక్క అర్ఘాధిపతి చంద్రుడు అయ్యాడండి. అర్ఘాధిపతి చంద్రుడు అవడం వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్, గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోతాయండి. 5 లక్షలన్నర ఎక్కడ పెరిగినాయండి? ఇరాన్ ఇరాక్ యుద్ధాలు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధాలతో బంగారం డౌన్ అయిపోయిందా లేదా? అది గురువు వక్రించినప్పుడు డౌన్ అయిపోద్ది. అది జ్యోతిషంలో ఉన్నటువంటి గొప్పతనం అండి. సో అలాగే ఈ యొక్క రసాధిపతి అయినటువంటి రవండి, నువ్వులు, నూనెలు, బెల్లం, ఉప్పు ఇలాంటి రేట్లన్నీ కూడా
బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇకపోతే నీరసాధిపతి శుక్రుడయ్యాడు. ఈ నీరసాధిపతి శుక్రుడు అవడం వల్ల ఏంటంటే అంటే నీరసంగా ఉంటారనుకుంటున్నారా? నీరసాధిపతి అంటే లగ్జరీ కార్లు, వెహికల్స్, కాస్మెటిక్స్, బొటిక్స్, బట్టల వ్యాపారాలు, ఫ్యాషన్స్, సెంట్లు, పెర్ఫ్యూమ్స్, పబ్స్, రెస్టారెంట్స్, విలాసాలకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే మనకి వర్షయోగం వచ్చింది. మేఘాధిపతి చంద్రుడయ్యాడు. విపరీతమైన వర్షాలండి ఈ సంవత్సరం. అరే మండు టెండల్లాగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూసాం. ఈ సంవత్సరం మనందరం కూడా ప్రశాంతంగా ఉంటామన్నమాట. తూర్పు ఈశాన్య ఋతుపవనాలు అంటారు చూసారా, అవన్నీ తొందరగా వచ్చేస్తాయి జూన్ నెలకి. భారీ వర్షాలు, వరదలు. తర్వాత ఈ యొక్క సస్యాధిపతి శుక్రుడయ్యాడండి. అందువలన మెట్ట పంటలు అంటే ఏంటండి? మెరక పొలం, కందులు, పత్తి, నీళ్లు లేకుండా ఎండిపోయినటువంటి, నీరు తక్కువగా అవసరమైనటువంటి పొలాలు అన్నమాట. చెరుకు, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. రైతులు బ్రహ్మాండంగా స్థిరపడతారు. ఇకపోతే ఈ యొక్క ఆహార ధాన్యాలు వచ్చేసరికి మనకి ధాన్యాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు ఆహార ధాన్యాలు బాగా పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఈ రకంగా మనకి సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా మనకి వండడం అనేటటువంటిది జరుగుతుంది. సో దేశంలో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక మనం తీసుకుంటే మనం 4G 5G అన్నాం కదండి. ఈ సంవత్సరంలోనే ఇంకా 5G కంటే కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి ఎన్నో మార్పులు వస్తాయి. ఆ విధంగా మనకి ఈ యొక్క ఇంతకుముందు చంద్రుడి మీదకి వెళ్ళడం అంటే ఆకాశంలో చూసుకొని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రష్యా వాళ్ళు పంపించారు చంద్రుడికి. మనం ఇండియా వాళ్ళం మనకేం తెలుసు అన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకు పోటీగా, వాళ్ళతో సమానంగా, వాళ్ళని అధిగమించిపోయి ఈ రోజున భారతదేశం మనము చంద్రుడి మీదకు మనం వెళ్ళాము. సునీత విలియమ్స్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడ కొన్ని నెలలు కాపురం చేసి వచ్చింది. అక్కడే ఉంది ఆమె చక్కగా మన భారత సంతతికి చెందింది. కల్పనా చావ్లా మన భారత సంతతికి చెందింది. తర్వాత మనం ఈ యొక్క చంద్రయాన్ ఏమిటి, మంగళయాన్ చేసేసాం. ఇప్పుడు శుక్రయాన్ 2028కి మనం వెళ్ళిపోతున్నాం. ఇస్రోనే మనకి నాసాకి మనం కోఆర్డినేషన్ ఇస్తున్నాం. మనం మెయిన్ రోల్ తీసుకొని అమెరికా వాళ్ళకి కొంత పీపీపీ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎలాగైతే ఉంటుందో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లాగా నాసాకి చిన్న పోర్షన్ ఇచ్చాం పార్ట్నర్షిప్. ఆ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని అధిగమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మనకు వచ్చేసింది. కాబట్టి ఇక నుంచి టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి జాబులు పోతాయేమో. ఇవే కాదండి మనం చూడాల్సింది. అప్గ్రేడ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అలాగే క్రీడా రంగంలో మనందరం కూడా భారతదేశం వరల్డ్ కప్ కొట్టుకొచ్చేసింది. ఈ 2027వ సంవత్సరంలో క్రీడా రంగంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ మొత్తం రూపీ వాల్యూ పెరిగిపోయి ఆర్బీఐ చేసేటటువంటి విధానాల వల్ల మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ దేశంకి వెళ్తే ఆ దేశంలో మనం వెళ్ళి బంగారం కొనుక్కొని వచ్చేస్తున్నాం. అంటే డిజిటల్ మార్కెటింగ్, ఆ తర్వాత డిజిటల్ పేమెంట్, ఎవరు కూడా రూపాయి కనబడదు ఇంకా అంతా. అందువలన మనము ఈ డాలర్ వాల్యూ తగ్గించేయడం కోసం, ఇంతకుముందు డాలర్ ఏ దేశాలైనా, ఇప్పుడు నో డాలర్, ఫ్రీ డాలర్ లాగా మనందరం కూడా మన రూపీ మనం ఖర్చు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఎవరి దేశం వాళ్ళ రూపాయి మనం ఖర్చు పెట్టుకోవాలి అనేటటువంటి విధానంతో నరేంద్ర మోడీ గారు చక్కగా ప్రతిపాదించారు ఆ విధంగా. అలాగే NEP 2020 మన విద్యా విధానాన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి మెకాలే పెట్టినటువంటి ఈ యొక్క దీన్ని మనము ఆ విద్యా విధానాన్ని రద్దు చేసేసి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి, ఆనందమూర్తి గారు ఇచ్చినటువంటి నియో హ్యూమనిస్టిక్ నవ్య మానవతా విద్యా విధానాన్ని తీసుకొచ్చి NEP పాలసీ 220లో మనకి నరేంద్ర మోడీ మన సొంత విద్యా విధానం పెట్టుకున్నాం. రొమానియన్ గవర్నమెంట్ ఎప్పుడో పెట్టుకుంది, కనీసం లేట్గా అయినా ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఇక బ్రిటిష్ విద్యా విధానానికి చెల్లి చెప్పేసాం. ఈ విధంగా ఆ సైన్స్ రంగంలో అన్నింటిలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఈ సంవత్సరం మన అందరి జీవితాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కొత్త వెలుగులు తీసుకొస్తుంది. అదే ఉగాది క్రాంతులు. శుభమస్తు.